హాయ్ అండి అందరికీ. వండర్లా వీడియో అయితే ఇంకా సగం ఉంది. మధ్యలో పెడదామంటే ఇంకా శ్రావణ మాసము పూజలు వ్రతాలు పెళ్ళిళ్ళు ఇవే సరిపోయినాయి కాబట్టి పెట్టడానికి కుదరలే. ఇప్పుడైతే నేను ఇక్కడ చూపిస్తున్నా చూడండి వండర్లాలా. ఇక్కడ ఒకటి ఇట్లా ల్యాబ్ లా కనిపిస్తుంది, ఏందో తెలియదు కానీ దీంట్లో పోయిన తర్వాత లైన్ అయితే మస్తు మంది ఉన్నారు. మస్తు మంది లైన్లో నిలబడ్డారు చీకట్లా. లోపల పోయిన తర్వాత వాళ్ళు దాంట్లోకి ఎక్కిస్తారు. ఇట్లా రౌండ్గా ఉంటుంది. దాంట్లో ఎక్కించిన తర్వాత కండ్లకి ఇట్లా అద్దాలు పెట్టుకొని కూర్చున్న తర్వాత దాంట్లో పోతుంటే సేమ్ చందమామలో పోయిన లెక్కలనే ఉంటుందంట. గ్రహాల మీదకి వెళ్ళి పోయినట్టనే ఉంటుందంట. మనకి ఎదురు వచ్చినట్లు ఇట్లా తాకుకుంటూ పోయినట్లు పైన చంద్రుడు ఎట్లుంటాడు, గ్రహాలు ఎట్లుంటాయి, అవన్నీ మన కండ్లకు గట్టినట్టు చూపిస్తారంట. దీనిలోని మొత్తం ఇక్కడ టీవీలలో కనిపిస్తలే, గట్లనే చూపిస్తారంట. ఫోన్ అయితే లోపలికి తీసుకుపోయి చూడనీకే కాదా, అందుకే బయటనే గిట్లా వీడియో తీసిన. ఈ టీవీలలో కనిపిస్తలే గట్లనే. ఇంకా గ్రహాలు నక్షత్రాలు అన్నీ ఆకాశము అన్నీ దాంట్లోకి మనం పోతే ఎట్లా ఉంటుందో ఆ ఫీలింగ్ అనేది వచ్చేస్తుందంట. ఇంకా దాంట్లో పోతే మాత్రము ఇగో ఇక్కడ చూడండి దారి మొత్తం ఇదే. చాలా మంది అయితే లైన్లో నిలబడ్డారు దీంట్లో, మస్తు మంది. మేమైతే ఏం పోలే, మా సారు పోయిండు. ఆయన మా పొట్టేది చీకట్లో పోయినాక భయపడుకోగలదు అనేసి వీడియో గిట్ట తీసుకొని బయటకు వచ్చిన. నేనైతే ఏం ఎక్కలే, మా సార్ గిట్ట అయితే ఎక్కిండు. దాంట్లో మస్తు మంచిగా ఉందంట. పైన పోయినట్లనే మనము మూన్లో పోయినట్లనే ఉందంట సేమ్. గందు గురించేనేమో చూడండి జనాలు అయితే ఒక్కటే ఎగబడ్డారు. ఎంతమంది వచ్చిర్రు. ఈ చీకట్ల దారి బాగానే తెలుసుకొని వచ్చిర్రు ఇంత లోపలికి. ఎక్కువ అట్లా పోతారంట. చూడండి మనిషిని ఇట్లా స్కాన్ చేస్తుంది కదా. చాలా మంది ఒక్కొక్క ట్రిప్కి 4-5 మందిని పంపిస్తారంట. ఆ లైన్లో 3 గంటలు 4 గంటలు నిలబడే మంది కూడా ఉన్నారు. లేకుంటే మానే అంతసేపు నిలబడడం ఎందుకు అనేసి మేమైతే జరసేపు చూసినాము. గిట్లా వీడియో గిట్ట తీసుకున్నాము. ఇంకా అడిగి తెలుసుకొని ఇంకా సరే ఇంకా బయటికి పోదాం అనేసి బయటికి అయితే బయలుదేరి వచ్చేసినాం. ఇంకా ఇగో బయటికి వస్తే గిడ ఏందో మొత్తం డెకరేషన్ చేసిర్రు. మొత్తము ఏందో రిబ్బాండ్ల లాగా కట్టిర్రు, కలర్లవి మొత్తం. అయితే ఇక్కడ ఏందో కూర్చొనికైనా ఏందో మళ్ళీ తెలియదు కానీ ఇంకా వండర్లా అంటేనే నీళ్ళాయే. మొత్తం నీళ్ళ కోసమే వస్తారు జనాలు అయితే మంచిగా. ఇగో చూడండి గీడ నీళ్ళ కాడికైతే వచ్చినాం మేము. గీడ కూడా ఒక జారుడు బండ ఉంది చూడండి. మస్తు మంది అయితే జారుతారు మస్తు సేపటి నుంచి. ఏడ చూసిన జారుడు బండరు వాటర్ ఫాల్లు ఇవే ఉన్నాయి. ఇగో జారుడు బండ కాడ అయితే వచ్చి మేము జారుతున్నాం చూడండి. మేము జారలేదు, జారేటోళ్ళకి మేము వీడియో తీసినాం అంతే అన్నట్టు. ఇగో మంచిగా జారుతురు తిరుగుతురు నీళ్ళల్లో. జర్ర ఎండలా కోనింటి గిట మేము కూడా జారుతుంటేమి కానీ ఎండ లేకపోయే ఏం లేకపోయే, అందుకే మేము మోలే చేయలే. ఈసారి మళ్ళీ ఎప్పుడైనా పోయినప్పుడు మా పొట్టిదాన్ని జారిపియాలని అనిపించుకున్నా. పాప మస్తు తండ్లాడింది నీళ్ళల్లో పోనీకి కానీ పోనీయాలి. ఇంక జారుడు బండ అయిపోయినాక పక్క పోంటే ఇక్కడ నీళ్ళు ఉన్నాయి. ఇగో ఇక్కడ ఏందో నో ఎంట్రీ అని పెట్టిరు. నో ఎంట్రీ పెట్టినా కూడా మనం పోతుంటాం వచ్చేది వస్తుంటాం అంతే కదండి. మేమైతే పోలే కానీ చాలా మంది అయితే నో ఎంట్రీ ఉన్నా కూడా వచ్చిర్రు చాలాసేపటి వరకు. ఇగో ఇక్కడ కూడా చూడండి నీళ్ళులా తెప్పెలలా అన్నీ అవి వేసుకున్నారు. బాల్స్ వేసుకురు మొత్తం వేసుకొని తిరుగుతురు చూడండి. నీళ్ళలో మంచిగా ఈదుకుంటా చల్లగా, వాతావరణమే చల్లగా ఉందంటే మళ్ళీ చల్లగా కూస్తున్నారు. దాంట్లో ఆట పెట్టిరు అందరూ. ఎండాకాలం అయితే మస్తు మంచిగా ఉంటుంది, ఎందుకంటే చల్లగా ఉంటుంది నీళ్ళులా. పొద్దున పోయి సాయంత్రం రావచ్చు. మేము పొద్దుననంగా బయలుదేరితే 7 గంటలకు వస్తే మాకు మొత్తం చూడలే. ఇంకా కొన్ని బ్యాలెన్స్ మిగిలిపోయినాయి కానీ మేము ఇంటికి వచ్చే వరకు అయితే 7 అయింది ఆడికెళ్ళి. ఇగో ఇవి మొత్తం వాటర్వే, అందరు చూస్తుర్రు చూడండి ఇక్కడ వాటర్వే అన్నీ. ఇంకా నేనైతే మా పొట్టిదాన్ని పట్టుకొని తిరుగుతూనే ఉన్నా చూసుకుంటా మస్తు సేపు చూస్తూనే ఉన్నాం. ఇట్లా వాటర్ కాడ ఇంకా అక్కడిక్కడ తిరగబడితే గిడ కూడా ఒక జారుడు బండ ఏందో బోటు లెక్కలు ఉంది. అంటే ఈ బోటు దాంట్లోకి వెళ్ళి జారుకుంటూ వస్తుందేమో. అయితే మేము మిస్ అయిపోయినాం. జర ముందుగా ఆలోచింటే చూస్తుంటేమేమో కానీ మొత్తం అయితే మిస్ అయిపోయినట్టుంది. ఇంకా మస్తు ఉన్నాయి, చూద్దాం. ఇంకా ముందుకు పోయి ఏమేమి ఉన్నాయో మొత్తం చూద్దాము. ఇగో ఆడైతే రంగులరత్నం లెక్క కనిపిస్తుంది. రంగులరత్నం ఉందో ఏమో చూద్దాం. మరి ముందుకు పోయి మస్తు పెద్దగా ఉంది. పొద్దుగాల పోయి మనం సాయంత్రం వరకు అయినా కూడా అన్నీ తీరవు, అన్నీ అయిపోవు కూడా, అన్నీ ఉండనే ఉంటాయి. ఇంకా చాలా వరకు అయితే ఉండనే ఉన్నాయి అన్నీ చూసేవి. అవన్నీ వాటర్ ఫాల్వి అవన్నీ అయితే మస్తు ఉన్నాయి. గిట్లాగా అవన్నీ తిరిగి చూసే వరకే అయితే సగం పొద్దు అయిపోయాయి. లంచ్ టైం కూడా అవుతుంది.
పొద్దున నంగా వస్తే అప్పటి నుంచి ఇన్నే చూసినా ఇంకా మస్తుందే చూసేది అని అనుకున్నా. మొత్తం తిరగడానికే సగం టైం ఎక్కువ అయిపోయింది. ఏంది ఎక్కింది లేదు దిగింది లేదు. ఎందుకంటే ఇంకో మా మమ్మని విడిచిపెట్టి ఒకదాన్ని పాపం ఎక్కాలంటే నాకు ఎట్టనో అనిపించింది. అందుట్లో అది నేను ఎక్కుతేనేమో ఏడుస్తుంది పాపము. చిన్నగా ఉంది కదా, పైన పైన ఎక్కిస్తే భయపడుకుంటుందని. ఇగో ఇక్కడ చూడండి ఉయ్యాల ఎట్లా ఉంది, మొత్తము నూనెలా వేసి అప్పడాలు దేవినట్లు కిందికి మీదికి కిందికి చేస్తుంది. ఇట్లా ఉంటే చాలామంది అయితే వామిటింగ్ చేసుకుంటారు ఇట్లా తిరిగితే. గిట్లా తిరుగుడు చూడనీకి మంచిగా ఉంటుంది కానీ ఎక్కితే మాత్రం మస్తు భయం అవుతుంది. మంది అయితే దాంట్లో కూర్చొని కూతలు వేస్తూనే ఉన్నారు. భయపడుకున్నారో లేకపోతే సంతోషమో అర్థం కాదు కానీ మస్తు అరుస్తురు. చూడండి ఎట్ట తిప్పుతుంది, అది రయ్య 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 తిప్పుతుంది. నాకు చూస్తుంటేనే భయం వేసింది. ఇంకా దాని జోలికి కూడా పోలే, దానికి ఎక్కాలనే ఆలోచన కూడా రాలే. ఇగో ఎట్ట తిప్పుతుంది చూసిరా. దాంట్లో అట్లనే బిగుసుకుపోయి భయంతో అట్టనే కూర్చున్నారు. కొంచెం భయం కొంచెం సంతోషం అన్నీ కలిపి కూతలు వేస్తారు, పెద్ద పెద్ద కూతలు అయితే వేస్తారు. ఇగో ఈడ వీడియో తీస్తున్నా నేను నిలబడి. మా మమ్మ అయితే ఏంది గిట్లా ఇతురు కిందికి మీదికి జనాలని చూస్తుంది ఊకేనే. ఇగో అదైతే అయిపోయింది. ఇంకా కొంచెం ఛాయ్ అన్న తాగుదాము, మధ్యాహ్నం అయింది అని ఇట్లా పోతున్నా చూస్తున్నా. దీంట్లో అయితే మస్తు కాస్ట్ ఉన్నాయి క్యాంటీన్లు అవన్నీ. ఏమన్నా తీసుకోవాలన్నా ఏమన్నా చేయాలన్నా కూడా. కానీ పొద్దున వచ్చి పడినాం, ఇంకా బయటికి వెళ్ళే వరకు తినేసి బయటికి పోక తప్పదు కదా. గిడేంటో ఒక గట్టులాగా అయితే కనిపిస్తుంది, మొత్తం గ్రీనరీ ఉంది. ఏముందో చూద్దామనేసి చూస్తున్నా. గిడ ఏదో గుహలాగా ఉండి ఒక ట్రైన్కి దారి ఉండి కనిపిస్తుంది. ఇటకెళ్ళి ఏమన్నా వచ్చుడు పోయేడు ఉందేమో మరి. ఆడ పైన చూసిరా రంగులరత్నం అయితే కనిపిస్తుంది. మబ్బు పట్టింది చూసిరా ఎట్లయింది, మొత్తం వర్షం వచ్చే తీరయింది. ఇంత చల్లగా ఉంది, చల్ల గాలి కూడా ఉంది. అందుకే నీళ్ళలో దిగాలంటే మాత్రం మస్తు భయం అయింది. అందుట్లో బాగా సర్ది అయి ముక్కులు మూసుకపోయినాయి కాబట్టి పోవాలంటే మాత్రం మస్తు భయం అయింది. ఇక్కడ ఏందో చాయ్ కప్పుల లెక్కలు అయితే కనిపిస్తున్నాయి, చూద్దామని పోతున్నాము. ఇవి జాతరలు తిరునాళ్ళలో కూడా ఉంటాయి ఈ కప్పులు అయితే. గిడ కనిపిస్తున్నాయి చాయ్ కప్పులు చూసిరా. ఇవి పిల్లలు కూర్చుంటారు దీంట్లో మరి పెద్దోళ్ళు కూడా కూర్చుంటారేమో తెలియదాయే కానీ. ఈ చాయ్ కప్పులు చూసిరా మొత్తము. ఈ దాంట్లో కూర్చొనికి కూడా మా అమ్మకైతే మస్తు భయం అవుతుంది. అసలు ముట్టను కూడా ముట్టనిస్తలేదు దాంట్లోని. పుట్టిగా చూసుడు వరకు అయితే చూస్తుంది. ఇగో ఈడ ఉంది ఏందో రైలుకి దారి ఏముందో చూద్దాం. ఈడ ఒకటన్నా లోపలికి వెళ్ళి వస్తుందా లేకపోతే బయటికి వెళ్ళి పోతుందా అని నిలబడ్డా ఈడ చూద్దామని. ఎంతసేపు అయినా ఏం వస్తలేదు, చీకటి చీకటి కనిపిస్తుంది లోపల చూస్తుంటే మటుకు. అక్కడ ఒక దారి ఉంది, ఇక్కడ ఒక దారి ఉంది చూసిరుగా. ఇక్కడ మొత్తం రైలు పట్టాలు ఎట్లా ఉంటాయి అట్లనే ఉన్నాయి. వండర్లా అని పైన పెద్ద బోర్డు ఉంది. ఇక్కడ కింద చిన్న వాటర్ ఫాల్ అయితే పోతుంది, చిన్నగా పోతున్నాయి నీళ్ళు. అయితే గిడని జనాలకి పోనిస్తలేరు అన్నట్టు. పోయేవే నీళ్ళు చిన్నగా పోతున్నాయి, గాయంత నీళ్ళు ఖరాబ్ చేస్తారని ఎవరినైతే లోపలికి అలవ్ చేస్తలేరు. ఉట్టి చూసుడు వరకే ఆ నీళ్ళు. ఇక్కడ మొత్తం చూసారు కదా, ఇక్కడ సైడు ఇక్కడ ఒక గుహ అక్కడ ఒక గుహ ఉంది కానీ ఏం పోతుందో ఏమొస్తుందో తెలియదు లోపలికి బయటికి. మస్తు సేపు అయితే నిలబడ్డాయిందన్న వస్తే తీద్దాం అన్నట్టు, కానీ ఎప్పుడు వస్తుందో మరి. నీళ్ళు అయితే ఫుల్ వచ్చి నింటే మస్తు లుక్ ఉంటుండే. చిన్నగా వాడుతున్నాయి గిడైతే, ఒక బిందె 2 బిందెలు నీళ్ళు వారినట్టనే వాడుతున్నాయి, చిన్నగా వాడుతున్నాయి గిట్టకెళ్ళి నీళ్ళు చూసిరా చిన్నగా. అగో ఇప్పుడైతే ఏదో ఓవట్టింది చూడండి, అప్పటికెళ్ళి చూడంగా ఇప్పుడు ఓవట్టింది దీన్ని. దీంట్లోకి వెళ్ళి పోయి ఇంకో దాంట్లోకి వెళ్ళి బయటికి వస్తుందేమో మళ్ళా. ఇక్కడ ఒక గుహ ఉంది, ఇంకొక రైలు పట్టాలు కూడా కనిపిస్తున్నాయి కదా, దీంట్లోకి వెళ్ళి బయటికి వస్తుందేమో చూద్దాము. దాంట్లోకి వెళ్ళి పోయి దీంట్లోకి వెళ్ళి చూడండి ఎంత డౌనల్ ఎట్ట పోతుంది. మస్తులా పోయింది కదా నీళ్ళులా, మస్తు నీళ్ళు ఎగిరినాయి, ఇట్లా జుమ్మున పోయింది ఒక్కసారిగా. ఇగో గీడైతే ఇది రౌండ్గా తిప్పేది అన్నట్లు. ఇంతకుముందు వీడియోలో పెట్టిన గిది ఇట్లా రౌండ్గా తిరిగి తీసుకొని పోతుంది పైకి అనేసి. ఇక పెద్ద స్తంభం ఉంది చూడండి. ఒక్కటి ఉట్టిగా దీని ఒక్కటి వీడియో ఒకటి తీసి పెట్టిన, ఒకటి ఎట్లా పోతుంది పైకి అనేసి. ఇంకా అందరు అయితే రెడీగా కూర్చున్నారు పైకి పోదాం అనేసి. ఊపుతుంది, మస్తు సేపు ఊపుతుంది ఇది అయితే. ఇది కూడా మస్తు అరిసిరు జనాలు అయితే, దీనికి ఏమన్నా అరిసిరా, భయపడుకొని ఒకటే అరుస్తూనే ఉన్నారు. స్టార్టింగ్లో అయితే మస్తు ఊరుస్తురు, ఇంకా సంతోషపడుతురు. ఇంకా పోయిన తర్వాత అయితే మస్తు అరిసిరు. ఒక్కదాందే ఒక వీడియో చేసి పెట్టిన నేను, ఇది ఎట్లా ఊపుతుంది ఎట్లా పోతుంది అనేది.
ఇక చూసిరా కూర్చునికమైతే మంచిగా పక్కడ బందీగా కూర్చున్నారు, చేతులు గీతులు పట్టుకొని అన్నీ. కానీ ఎంత పట్టుకొని కూర్చున్నా కూడా జర భయం అవుతుంది. పానం మీద ఎవరికైనా తీపి ఉంటుంది కదా, కింద జారి పడతామో దెబ్బలు తగులుతాయో ఏమో, ఎందుకు ఎక్కినో అనే లెక్కలు అనిపిస్తుంది ఎక్కిన తర్వాత. నాకైతే రంగుల రత్నం ఎక్కినప్పుడు ఎప్పుడు దింపుతాడో ఏమో అన్నట్లనే ఉంటుంది ఎప్పుడు. గిటనే ఇంకా చిన్న చిన్నగా ఊపుకుంటా బాగా స్పీడ్గా ఊపబట్టిర్రు చూడండి మొత్తము. ఇవన్నీ అప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే ఇవన్నీ జాతరల తిరునాళ్ళులా ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి అయ్యేటప్పుడు మాత్రమే పోతుంటిమి. అది రంగుల రత్నము, చాయ్ కప్పులు, చిన్న ఉయ్యాలలు ఇవి ఎక్కి వచ్చే వరకే మస్తు సంతోషం అవుతుంటిమి. సంవత్సరానికి ఒకసారి ఏదన్నా ఒక జాతర పోతే. ఇప్పుడు ఎప్పుడు చూసినా ఎప్పుడు పోవాలనుకున్నా జాతరని సిటీలో అయితే. మనకు ఖాళీ టైం దొరకాలే, జేబు నిండా పైసలు ఉండాలి, కానీ ఏం లేదనేదే ఉండదు సిటీలో. అన్నీ చూడొచ్చు, జాతర లెక్కలే ఉంటుంది, అన్నీ చూడొచ్చు, తినొచ్చు, కొనుక్కోవచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ పైసలు మటుకు మస్తు పెట్టుకొని పోవాలి. ఈ ఉయ్యాల ఎక్కనికి గట్ట పైసలు ఏం తీసుకోలే, టికెట్ ఏం లేదు, ఎంట్రీ టికెట్లనే ఇవన్నీ వస్తాయి అన్నట్లు. చూడండి ఇట్లా రౌండ్గా తిరుక్కుంటూ ఊపబట్టింది బాగా. జనాలు అయితే మస్తు అరుస్తురు, అసలు చెవులు చినిగిపోతున్నాయి వాళ్ళ సౌండ్లకి. గిది ఊపుడు చూసి గిది అరుసుడు చూసి ఇంకా మా అమ్మ అయితే మస్తు భయపడుకున్నది. వద్దు ఇంకా దీంట్లో ఎక్కుడొద్దు, ఇక్కడ ఉండుడొద్దు అనుకున్నదేమో. ఇంకా పోదాం అంటే మెల్లగా అయితే బాట పెట్టి మళ్ళీ పోతున్నాము ముందరికి. ఇంకేమేమి కనిపిస్తాయో చూద్దాం అనుకుంటా పోతున్నాము. ఏడ చూసినా వాటరే చూడండి. ఇంకో చిన్న చిన్న చేపలు ఉన్నాయి చూడండి, ఇక్కడ కలర్గా ఉన్నాయి. మా మమ్మ అయితే పిష్షు అని గుర్తుపట్టింది, పిష్షులు అని చెప్తుంది అప్పుడే, కలర్ పిష్షులు ఉన్నాయని. మమ్మీ పిష్షు అని అరుస్తుంది మా మమ్మ అయితే. ఇంకో కలర్గా ఎంత మంచిగా అనిపిస్తున్నాయో చూస్తుంటే ఇవన్నీ. ఎప్పుడైనా ఊర్లో తెల్ల చేపలు అవి బొచ్చెలు అవి చూస్తుంటాం, కానీ ఇంకా ఇట్లా వస్తే ఇక్కడ ఇట్లా కలర్ చేపలు గిట్ట కనిపించబట్టే చూడండి. మొత్తము నల్లగా ఎర్రగా అన్ని కలర్ చేపలు అయితే కనిపించబట్టినాయి ఇక్కడ. ఇది మొత్తం చేపల కొరకే పెట్టినట్టురు, చేపలకు వేరు మనుషులకు వేరు అన్నట్టు. ఇది ఒట్టిగా చేపల కొరకే. ఈడ చేపలు మాత్రమే ఈదుతాయి, ఇంకా వేరేకి వెళ్ళేమో మనుషులు ఈదుతారు అనుకుంటా. ఇగో మంచిగా ఉంది కదా చేపలు, అదైతే మస్తు మంచిగా ఆడుకుంటున్నాయి. ఇవి కూడా కలర్గా ఉన్నాయి, మస్తు ఈదుతురు. దీంట్లో అయితే తిననీకి ఏమి వేయనియరు, వాళ్ళే ఏమన్నా వేస్తారేమో, కానీ మనల్ని అయితే ఏమి వేయనియరు దీంట్లో. ఎందుకంటే దానికి ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది అన్నట్టు ఏమి వేయనియరు, వాళ్ళే ఏమో ఫుడ్ పెడతారు దీంట్లోకి. ఇగో మా అమ్మకైతే మస్తు నచ్చింది, అంటే ఇదొక్కటి నచ్చింది మంచిగా. ఈడ ఏందో ఇంకొకటి గుహల్లాగా ఉన్నాయి, అప్పుడు పాత సినిమాలలో చూపించినట్టు ఉన్నాయి. ఏమో మరి గుహలు ఏమున్నాయో ఏమో లోపల పోయి ఒకసారి అయితే ఇట్లా చూసొద్దాం, ఏమన్నా ఉండని. ఇంత దూరం వచ్చినాం అన్నీ చూసుకొని పోదాం అన్నట్టు లోపలికి కూడా పోతున్నా మా అమ్మ నేనైతే. లోపల పోతే చీకటి అనిపిస్తుంది, ఏముందో ఏమో చూద్దాం. లోపలికి పోయి ఏముందో చూద్దాం. లోపలైతే మస్తు గాలి చల్లగా, చీకటి ఉంది, కానీ జనాలు కూడా మస్తు మంది ఉన్నట్టున్నారు లోపల చూస్తుంటే. ఇక లైన్లు కట్టిరు కదా ఇక్కడ మస్తు మంది. ఏందో ట్రైన్ పోతుంది, ఈ ట్రైన్ కొరకు వచ్చిరేమో మరి లోపల. ఇక్కడ ట్రైన్ ఎట్లా అంటే కింద నుంచి పైనకి ఒక ఫ్లోర్ పోతుంది అన్నట్లు. మనం బయట చూస్తే ఏడబోతుంది, కిందనే ఇట్లా రౌండ్ వేసి వస్తుంది కదా, గిడగట్ల కాదు. కింద నుంచి మళ్ళీ పైనకి వెళ్ళి ఎక్కుతుంది. పైన ఒక రౌండ్ కనిపిస్తుంది కదా, గట్ల ఎక్కుతుంది అన్నట్టు. గది నేను కూడా చూడలే, పైన పోతుంది అన్నట్టు అనిపిస్తుంది చూస్తుంటే. అందుకే చూద్దాం ఒకసారి, పైనకి ఎక్కుతుందా లేకపోతే కిందనే తిరుగుతుందా చూద్దాం ఒకసారి. కానీ గింత చీకట్లు ఎందుకు పెట్టిరో ఏమో, మంచిగా లైట్లు పెడితే పెద్దగా పిల్లలు భయపడుకోకుండా ఉంటారు కదా. మా అమ్మకు చీకటి ఉండేసరికి బయటికి పోదాం అని పట్టింది ఒకటే. ఇప్పుడు ఇవే ఫ్యాషన్ అయిపోయినాయి అన్నీ. హోటల్లో ఏడ చూసినా కూడా జర మినుకు చిన్న లైట్లు పెట్టి. ఇగో పైనకైతే ఎక్కింది చూడండి ట్రైను, పైన పోతుంది. కింద నుంచి పైకి ఒక రౌండ్ వేసి మళ్ళీ అవతల ఏడ దిగుతుందో తెలియదు అది దిగుడు. కానీ ఇంకొకటి చూస్తుంటే ఇంకొక ట్రైన్ కూడా ఇక్కడ ఎంటర్ అయ్యేటట్టుగా అనిపిస్తుంది కదా. గదేనో వేరేదో మరి, కానీ ఇంకొకటి అయితే పోతుంది. ఇవన్నీ ఫ్రీగానేనండి. ఈ దాంట్లో అన్ని వాటర్ ఫాల్లా కానీ అన్నీ ఫ్రీగానే అంటే ఎంట్రీ టికెట్ తీసుకొని పోవాలి. ఇగో మా సార్ అయితే ఏందో ఎక్కిండు, నడుపుతుండే ఏందో ఎక్కి. నెత్తికి దెబ్బ తగలకుండా చేతులకు తగలకుండా అన్నీ పెట్టిరు. ఎంపటుండి ఒక ఆయన అయితే నడిపిస్తుండు, ఇట్లా పోవాలన్నట్టు చూపిస్తుండు. రెడ్ టీషర్ట్ ఆయన అయితే. ఫస్ట్ కదా ఎవరికైనా జర భయం అవుతుంది. ఇగో ఇట్లా పెట్టుకోరు పోతారు.
మెల్లమెల్లగా పోమని చెప్పి తర్వాత స్పీడ్గా పోమని చెప్తారంట. కింద పడినా కూడా దెబ్బలు దాకా మోచేతులకి తలకాయ గిట. అందుట్లో ఎక్కువ హైట్ లేదు కానీ స్పీడ్గా పడితే భయం అవుతుంది కదా, అందుకే సేఫ్టీ కొరకు అయితే అన్నీ పెట్టిరు వాళ్ళు. ఇంకో ఆడనే రౌండ్లు వేపిస్తుండే చూసిరా. గిదేందో బండి గిదేందో బైక్ అనుకున్నది మా అమ్మమ్మ. డాడీ నన్ను ఎక్కించుకోకుండా ఒక్కడే పోతున్నాడు అన్నట్టు చూస్తూనే ఉంది. మంచిగా ఉంది ఇది. గీడ కూడా ఒక వాటర్ ఫాల్ గదే. అక్కడికి వెళ్ళి ఈదుకుంటా యువతలకి వెళ్ళిరు అనుకుంటా. మస్తు మంది ఈదుతూనే ఉంటారు చూడండి, అవతలకి యువతలకి. గిట్లా ఎండాకాలం పోతే మటుకు మంచిగా ఉంటుంది. ఎండాకాలం కాకుండా ఉట్టిగా పోతే మాత్రం చలి పెడుతుంది. అందుట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి జర ఇబ్బంది అవుతుంది. జర స్కూల్కి పోయే పిల్లలు అయితే మంచిగా వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళని చూసి మనం సంతోషంగా మనం ఎంజాయ్ చేయడానికి వస్తుంది. ఇట్లా చిన్నపిల్లలు అయితే సర్దులు అవుతాయి, ముక్కులు కాడతాయి అని వాళ్ళకి టోపీ పెట్టుడు, వాళ్ళకి నీళ్ళలో పోనీయకుండా చూసుడు ఇదే సరిపోతుంది. ఇంకా మనం మేడికి పోయినా కూడా నీళ్ళు అయితే బ్లూ కలర్లో ఉన్నాయి కదా, సినిమాలలో చూపిస్తారు కదా, గట్లనే ఉన్నాయి కదా నీళ్ళు అయితే. కాకపోతే వాళ్ళ బట్టలు వేసుకొని పోవాలి, మన బట్టలు వేసుకొని పోనీయరు అన్నట్టు. దానిలోకి అన్ని తోళ్ళకైనా వాళ్ళ బట్టలే వేసుకోవాలి, మన బట్టలు వేసుకొనియరు అట్లని. ఈసారి అయితే మళ్ళీ ఎండాకాలం వద్దామని అనుకొని చలో అని మళ్ళీ బయలుదేరిన ఆడికెళ్ళి మెల్లగా అయితే ఇగో ఈడ చూడండి మంగళారతి ఇచ్చినట్టనే ఉంది కదా ఈ ఉయ్యాలైతే. చూడండి రౌండ్గా తిప్పబట్టింది. ఏది ఎక్కినా కూడా జనాలు అరుసుడే అరుస్తుడు. భయపడుకొని అరుస్తురో సంతోషం మీద అరుస్తురో తెలియదాయ కానీ ఒకటే అరుసులు అరుస్తురు దీని మీద ఎక్కినాక కూడా. ఇగో రౌండ్గా అటు సైడ్ ఒకసారి ఇటు సైడ్ ఒకసారి తిప్పుతుంది ఇదైతే. ఇట్లా రౌండ్ అయితే తిరుగుతుంది. ఇంకా మస్తు ఉయ్యాలలు ఉన్నాయి అన్నీ. చాలా వరకు అయితే చూడలే నేను, చాలా వరకు తిరగలేదు. కొన్ని ఏడ చూసిన అవన్నీ మాత్రం అయితే షూట్ చేసిన. ఇగో ఇట్లా తిప్పబట్టింది చూడండి స్పీడ్గా. మస్తు అరుస్తురు మంది, దీంట్లో కూర్చొని కూడా అరుస్తురు. ఏ దాంట్లో ఎక్కినా కూడా అరుస్తురు. సంతోషం ఎక్కువ అయ్యో లేకపోతే భయపడుకునో కానీ పెద్ద కూత అయితే పెట్టబట్టిరు దీంట్లో కూర్చొని. ఇట్లా అరిసిన కాడ మొత్తం అయితే మా అమ్మ భయపడుకుంటుంది, ఎందుకు అరుస్తురు వాళ్ళకి ఏమైందో అన్నట్టు. ఆడకెళ్ళి ఉండకుండా పోదాం అని పట్టింది. ఇంకా ఎందుకు భయపడుతుందిలే అనేసి జరసేపు పుట్టిగా చూసి బయలుదేరినాం. ఇంకా గిడైతే ఇంకొక ఉయ్యాల కనిపిస్తుంది మొత్తము. ఇట్లా చూసిరు కదా మొత్తము. వీడియో తీయాలి మొత్తం కవర్ చేయాలంటే ఓ గంట పైనే పడుతుంది అన్నీ. నేను కొన్ని షార్ట్స్ మాత్రమే తీసిన. దీంట్లో లోపల ఎంటర్ అయిన కాడ నుంచి అన్నీ చూపించుకుంటూ తీస్తే మాత్రం 1 hour పైనే అవుతుంది. నేను ఎక్కడెక్కడ తిరిగినా అవి మాత్రమే షూట్ చేసిన అన్నట్టు. ఎందుకంటే మా అమ్మ ఉంది అందుట్లో మేము మొత్తం కూడా తిరగలే. నేను కొన్ని దగ్గర ఏడేడ తిరిగినా అవి మాత్రమే తీసిన. ఈసారి పోయినప్పుడు సమ్మర్లో పోవాలి అని అనుకున్నా, మంచిగా ఉంటుంది. అప్పటి వరకు జర మా అమ్మ కూడా పెద్దగా అవుతుంది, సర్దిలు గడ్డలు ఏమి ఉండవు కాబట్టి పోదామని. ఒక ట్రైన్ అయితే పోతుంది చూసిరా, ఇట్లా వంపులు తిరిగిపోతుంది. ఇట్లా కూర్చున్న దాంట్లో కూడా జర భయం అవుతుంది కదా, ఎందుకంటే కిందికి మీదికి మొత్తం ఉల్టా సీదా చేసుకుంటూ పోతూనే ఉంటుంది కాబట్టి. నాకైతే చూడనీకేనే భయం అవుతుంది, ఎక్కనీకైతే నాకు మస్తు ధైర్యం కావాలి. అటు తిరిగి ఎటు పోయిందో తెలియదు కానీ మళ్ళీ ఇటే వస్తుందేమో చూద్దాం జరసేపు. ఇట్లా అయితే టైము 3 కానికి వచ్చింది. పొద్దున 9:30కి ఎంటర్ అయినాం దీంట్లో. అయితే 3 అవుతుంది టైము. ఇగో ఇక్కడ వచ్చింది చూసిరా ట్రైను. ఇట్లా తిరుగుతుంది చూడండి, మొత్తం వంపులు ఉంది చూడండి దారి మొత్తం ఇట్లా. ఇగో ఇట్లా ఉల్టా సీదా పోయే వరకు మస్తు భయం అవుతుంది అసలు. బీపీ షుగర్ ఎక్కువ తక్కువ ఉన్న వాళ్ళు అయితే మస్తు భయపడుకుంటారేమో. ఇది మనం అప్పుడు చూసినాం కదా ఒక వంపులకి వెళ్ళి, ఇదేమో ముందరికి వెళ్ళి తీసిన వీడియో చూడండి. ఇట్లా నీళ్ళు మొత్తం చిట్లించుకుంటూ వచ్చేది. అప్పుడు వెనక నుంచి తీసిన, ఇప్పుడు ముందర బండి వచ్చేది ఎటు వస్తుంది అనేసి గిడికెళ్ళి తీసిన. చూసిరా మొత్తం ఎంత మంచిగా తీసిరు కదా. అట్లా వాటర్లో ఎగురు వస్తుంటే మంచిగా అనిపిస్తుంది. పెద్ద ఎత్తు కాదు అది కాదు కాబట్టి. గీడ చూసిరా మొత్తము తిప్పి వాడేస్తుంది చూడండి. ఇగో మొత్తం ఒక్కొక్క బాక్సులలో కూసురు. అట్లా 8 బాక్సులు ఉన్నాయి. మంచిగా కూసురు అందరు అయితే. కానీ ఏ దాంట్లో కూర్చున్న అయితే అరుస్తురు. ఇదేమో డాష్ కార్ అండి. ఇంతకుముందు దీని వీడియో తీసిన చూడండి. ఇట్లా కూర్చొని ఇంకా మొత్తం తిరుగుడే అన్నట్టు. దీనికి ఒక బార్డర్ లెక్కలు ఉంటుంది, అవతలకి కింద పడకుండా దీంట్లోనే తిరగాలి. రానోళ్ళు ఇంకా ఒకరికొకరు గుద్దుకోవడమే దీంట్లో.
డ్రైవింగ్ వచ్చిన వాళ్ళకైతే మంచి అలవాటు ఉంటుంది కాబట్టి వాళ్ళు మంచిగా నడుపుతారు. ఇంకా ఏం డ్రైవింగ్ రాని వాళ్ళు అయితే ఇంకా అట్ట పోతారు, వాళ్ళ నీళ్ళని గుద్దుకుంటారు అన్నట్టు. చూసిరా అట్లా గుద్దుకుంటారు. ఇక మొత్తం అయితే డాష్ కార్ది ఇది. ఫైనల్గా అయితే వచ్చే ముందర డాష్ కార్లో ఒక్క దాంట్లో అయితే ఎక్కుదామనేసి డాష్ కార్లో ఒక్క దాంట్లో అయితే ఎక్కిన నేను. ఇక్కడ వాటర్ గిట్ట ఏం ఉండవు కదా, మంచిగా ఉంది, అంత భయమయ్యేటట్టు కూడా ఏం లేదు కాబట్టి ఈ డాష్ కార్లో అయితే ఒకసారి ఎక్కిన. ఇంకా మళ్ళీ సమ్మర్లో చూద్దాం, ఇంకా అన్నీ ఎక్కనికి దిగనికి అప్పుడు ట్రై చేద్దాం. ఇప్పుడు ఒకసారి చూసినా కాబట్టి అప్పటికి జర కొంచెం ధైర్యం రావచ్చు అని అనుకున్నా. ఈ డాష్ కార్లో ఎక్కినా ఏం ఉండదు, మనం ముట్టిగా కార్లో పోయేటప్పుడు ఎట్ట ఉంటుందో అట్లనే ఉంటుంది. ఏమంటే మనం స్టీరింగ్ పట్టుకొని తిప్పేది ఉంటుంది అంతే. ఇంకా బాగా భయపెట్టే ఉయ్యాల లెక్కాలని ఉంది. చూద్దాం మళ్ళీసారి అప్పుడు ధైర్యం సరిపోతుందా లేదా, ఎక్కుతానా లేదా అనేది. దీంట్లో అయితే నేను ఎక్కింది వీడియో అయితే తీయలే, వీళ్ళు ఎక్కిన వీడియో అయితే నేను తీసిన మీకు చూపెడదామన్నట్టు. ఇగో చూసిరా మంచిగా అనిపిస్తుంది, మా అమ్మ కూడా ఎక్కుతా అన్నది. ఇంకా ఫైనల్గా చందమామది ఒకసారి చూపిస్తా చూడండి. ఇగో ఇట్లా ఉంటుందంట మొత్తం లోపల. మళ్ళీ ఒకసారి పోయి మంచిగా తెలుసుకుందామని పోయినా. దీంట్లో ఓనీకే టికెట్ ఉందో లేదో తెలియదు, అడగక్కడ అడగలే. కానీ దీంట్లోకైతే పోతే మంచిగా మూన్లో పోయినట్లు, గ్రహాలు ముందుకు వచ్చినట్లు మంచిగా అనిపిస్తుంది అంట. దీంట్లో దిగిన వాళ్ళని అడిగిన నేను, మంచిగా ఉంటుందంట అసలు. ఈ దాంట్లోకి మనం వండర్లాగా పోతే దీంట్లోకి పోతేనే మంచిగా అనిపిస్తుంది అంట అన్నిట్లకన్నా. ఇది కొత్తగా కదా, ఇంకా ఉయ్యాలలు గీయాలలు ఏడైనా ఉంటాయి కానీ గిట్ల గ్రహాలు అవేవి చూడాలంటే గిట్ల దాంట్లోకి పోతేనే చూస్తాం. చూసిరా జనాలు ఎంతమంది లైన్ ఉన్నారు, మస్తు మంది లైన్ కట్టిరు. ఈ లైన్లో నిలబడడం అంటే కష్టమయ్యేడు పనే కదా. ఇగో ఇప్పుడు టీవీలో ఎట్లా కనిపిస్తుందో లోపల అచ్చం అట్టనే ఉంటుంది అన్నట్టు, సేమ్ బయట ఇంకా ఏం తెలియదు అన్నట్టు. లోపల గ్రహాలు, చందమామ అవన్నీ ఉన్నట్టు కనిపిస్తుంది అంట. ఇప్పటివరకు అయితే అయిపోయిందండి ఇది. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోతోటి మీ ముందుకు వస్తా. ఇంకా కొంచెం మ్యాజిక్వి అవన్నీ షూట్ చేయలేదు నేను, కొన్ని వీడియోస్ ఉన్నవైతే అప్లోడ్ చేస్తా అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, మీ సపోర్ట్ కావాలి. ఇక్కడ చూడండి, ఇంకా కొత్త ప్లేస్లోకి ఏదన్నా పోతే వీడియో అప్లోడ్ చేస్తా. థ్యాంక్ యూ మరి.